ఫ్రెండ్స్, ఏ బైక్ అయినా బిల్డ్ క్వాలిటీ చాలా ముఖ్యం. సో మనం చాలా ఖర్చు పెట్టి బైక్ తీసుకుంటాం. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ప్రాపర్ గా ఉంటేనే ఆ బైక్ మనకి వర్తబుల్ అవుతుంది అనమాట. హీరో ఎక్స్ట్రీమ్ 125R లో ఎలాంటి బిల్డ్ క్వాలిటీని ఆఫర్ చేస్తున్నారనే దాని గురించి ఈ 5 minutes లో చూద్దాం. ఈ వీడియోలో నేను క్లియర్ గా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడతాను, ఇంకే టాపిక్ అయితే తీసుకొని రాను. సో మనం అయితే లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఇన్. ఫ్రెండ్స్, ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఏబిఎస్ మోడల్ గురించి చెప్తున్నాను. ఇది 1,26,000 రూపాయలు అయితే ఉంది. సో నేను ఇది చీరాల షోరూమ్ నుంచి అయితే చెప్తున్నాను. దీంట్లో ఐబిఎస్ మోడల్ కూడా ఉంది, అది 1,22,000 రూపాయలకే వస్తుంది. కానీ మాక్సిమం ఏబిఎస్ మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ బైక్ లో స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఏబిఎస్ మోడల్. సో ఇక మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, ఐరన్ పార్ట్స్ యొక్క క్వాలిటీ అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ యొక్క క్వాలిటీ, ఎవ్రీథింగ్ కూడా చాలా ఫైన్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 3 లేయర్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ట్యాంక్ దగ్గర రెడ్ కలరు, గ్రే కలరు, అలాగే సిల్వర్ కలర్ తోటి మనకి ఈ బైక్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో లుక్ అయితే మాత్రం చాలా అడ్వాన్స్డ్ గా అనిపించింది నాకైతే మాత్రం. సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మనం ప్రతి పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు హ్యాండిల్ కింద. సో ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హ్యాండిల్ బార్ అయితే మాత్రం మనకి చాలా చక్కగా అయితే ట్యూన్ చేశారు. అండ్ మనకి ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ మీద ఎక్స్ట్రీమ్ అనే లోగో, 3D లోగో అయితే మాత్రం ఇచ్చారు. ట్యాంక్ మొత్తం కూడా మనకి ఫైబర్ ప్లాస్టికే ఉంది. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు, చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. లోపలైతే మీకు ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది మీకు ఐరన్ లోనే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ మనం ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి. ట్యాంక్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ టెయిల్ వరకు సిల్వర్ కలర్ డోమ్ అయితే వెళ్ళింది. సో ఇది కొంచెం యూనిక్ గా అనిపించింది. దీనివల్లే దీని యొక్క డిజైన్ కొంచెం ఎన్హాన్స్ అయిందన్నమాట. అండ్ మనకి ఇక్కడ 125R అనేటువంటి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. ఇది మనకి రెడ్ అండ్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఇది ఒక ప్లాస్టిక్ పార్ట్ అన్నమాట. చాలా మంచి ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంది. చూడటానికి కూడా మనకి డిజైన్ ఎన్హాన్స్ అవడానికి ఇది ఒక కారణమైంది. అండ్ ఇది స్టిక్కరింగ్ లాగా ప్రొవైడ్ చేశారు. సో రెడ్ కలర్ అయితే మనకి ఇక్కడ ఒక పార్ట్ కనిపిస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ బైక్ లో ఫ్రంట్ లో మనకి మంచి సస్పెన్షన్ తో ట్యూన్ చేశారు. బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న స్టిక్కరింగ్ ఆఫర్ చేశారు, స్ప్రింట్ అని. ఇది మనకి 5.9 seconds లో 60 కిలోమీటర్ల స్పీడ్ అయితే అందుకుంటుంది. అండ్ మనకి ఇక్కడ హీరో లోగో అయితే స్టిక్కరింగ్ గా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకు కొంచెం డిఫరెంట్ గా స్పోర్టియర్ గా మనకి టైల్ అయితే కనిపిస్తూ ఉంది, టైల్ డోము. అండ్ మనకి స్టిక్కరింగ్ అక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మాత్రం మడ్గార్డ్ స్పెషల్ గా స్పోర్టియర్ ఫీల్ వచ్చే విధంగా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ గమనించినట్లయితే సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ కాకుండా ఎల్ఈడి ఇచ్చారు. అండ్ మనకి నెంబర్ ప్లేట్ కనిపించడానికి కూడా స్పెసిఫిక్ గా అయితే మాత్రం మెన్షన్ చేశారు, చిన్న లైట్. అండ్ రిఫ్లెక్టర్ కనిపిస్తూ ఉంది. హగ్గర్ కూడా క్వాలిటీ అప్ టు మార్క్ అయితే ఉంది. ఇక మనం సైలెన్సర్ గురించి మాట్లాడుకోవాలి. సైలెన్సర్ మీద గన్ మెటల్ షీట్ తోటి ఒక మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సైలెన్సర్ కూడా చాలా మంచిగా మౌల్డ్ చేశారన్నమాట డిజైన్ లో. సో దీని నుంచి వచ్చేటువంటి బీటింగ్ కూడా అప్ టు మార్క్ అయితే ఉందని చెప్పొచ్చు. సో కొంచెం స్పెషల్ గా ఉంది. అండ్ మనకి 17 inches టైర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే 130mm డ్రమ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, బైక్ యొక్క ఐరన్ పార్ట్స్, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం అప్ టు మార్క్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి టైర్ మీద హగ్గర్ లాంటి పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి చాలా బాగుంది. పిలియన్ ఫుట్ రెస్ట్ వచ్చేసరికి మనకి అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లబ్బర్ ఫుట్ రెస్ట్ కాకుండా ఇది కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను పట్టుకున్న పార్ట్ అయితే ప్లాస్టికే. అండ్ కిక్ రాడ్ వచ్చేసరికి మనకి దీనికి ఎలాంటి పైన రబ్బర్ కోటింగ్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇస్తే బాగుండని అనిపించింది. అండ్ మనకి రైడర్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద లబ్బర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. బ్రేక్ ప్యాడ్ కొంచెం వైడ్ ఇస్తే బాగుండి అనిపించింది, చాలా నేరోగా ఉందన్నమాట. నెక్స్ట్ కెటలిస్ట్ కన్వర్టర్ పైన మనకి బ్రాంజ్ కలర్ లో ఒక మంచి షీల్డ్ అయితే ఆఫర్ చేశారు. అది మెటలే, చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ మిస్ చేయలేదు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ లో మనకైతే మడ్ గార్డ్ కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రంట్ లో మనకి వింగ్ స్క్రీన్ అయితే ఏమీ లేదు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెడ్ ల్యాంపే మనకి వింగ్ స్క్రీన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. రెడ్ కలర్ లో దీన్ని అయితే ఇచ్చారు. మిర్రర్స్ యాక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇలా ఇవ్వకుండా మనకి బాల్ టైప్ లో ఇచ్చినట్లయితే బాగుందని అనిపించింది. ఇది మనకి రౌండ్ రొటేట్ అవుతుంది కానీ కావాల్సినట్టు తిరగట్లేదని నాకు అనిపించింది అనమాట. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే హింజ్ ఏదైతే ఉందో అది మనకి మెటల్ పార్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మనకి హీరో కంపెనీ నుంచి 125cc సెగ్మెంట్ లో గ్లామర్ ఉంది, అలాగే మనకి సూపర్ స్ప్లెండర్ 125 ఉంది. దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా ప్రీమియం గా ఉందని చెప్పొచ్చు. స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం కాస్త డిఫరెన్స్ అయితే చూపించారు, దాంట్లో మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే 1,26,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఈ బిల్డ్ క్వాలిటీ వర్తేనా అంటే
చాలా వరకు వర్తబుల్ ఫ్రెండ్స్. మీరైతే బిల్డ్ క్వాలిటీ విషయంలో డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం అయితే కాదు. మెటల్ పార్ట్స్ కావచ్చు, మనకి ఫైబర్ ప్లాస్టిక్ పార్ట్స్ కావచ్చు, మనకు మొత్తం కూడా ఐరన్ పార్ట్స్ కావచ్చు, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ క్వాలిటీ అప్ టు మార్క్ అయితే ఉందన్నమాట. సో మీరు హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. ఈ మాట నేను చెప్తుంది కాదు, డైరెక్ట్ గా మీరు బైక్ చూసినప్పుడు కూడా మీరు అలానే ఫీల్ అవుతారు. సో అపీరెన్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ మీరు బైక్ చూడగానే ఇది ఒక 150cc బైక్ ని నేను చూస్తున్నానన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ మనకి ఎక్కడ కూడా 125cc బైక్ ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ దీన్ని మీరు డైరెక్ట్ గా టచ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ. నేను అప్పుడు చెప్పిన మాటలు అయితే మీకు కంపల్సరీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. సో ఈ బైక్ లో ఒక చిన్న లోటు కనిపిస్తుంది. అదేంటంటే మనకి ఇక్కడ ఇంజన్ గార్డ్ అయితే మిస్ అయింది. లాంచింగ్ ఈవెంట్ లో అయితే మాత్రం ఇంజన్ గార్డ్ తోటి చాలా డిఫరెంట్ గా, చాలా స్పోర్టియర్ గా కనిపించిన బైక్ ఇక్కడ మనకి ఒక చిన్న లోటు అయితే ఏర్పడింది అనమాట. సో ఆ ఇంజన్ గార్డ్ అనేది నెక్స్ట్ అప్డేట్ లోనే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో లేదనుకుంటే మనకి స్పేర్ పార్ట్స్ రూపంలో తర్వాత అమ్ముతారో మనకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను అడిగి చూశాను షోరూమ్ లో కూడా, బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట. నేను అనుకోవటం, నా సజెషన్ చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ అప్డేట్ లో ఇస్తారనుకుంటున్నాను. లేదనుకుంటే మనకి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ బైక్ లో నాకు నచ్చిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే అది ఒక్కటే, మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అనేవి మనకి ఫ్లెక్సిబుల్ గా లేవన్నమాట. మనకి అవి నాకు ఫ్లెక్సిబుల్ గా ఇచ్చినట్లయితే బాగుండి అనిపించింది. అలాగే మిర్రర్స్ కూడా మనకి రొటేట్ అయ్యే విధానం వేరుగా ఉంది. సో ఇది ఒక్కటే, అదర్వైజ్ నాకు పేరు పెట్టడానికి అయితే ఏం కనిపించలేదు. ఓవరాల్ గా హీరో యొక్క బిల్డ్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు, వర్తబుల్. సో ఇది రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్, బై బై.